రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇస్తూ కమిషన్ కూడా వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు సంపత్ రావు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా డీలర్లను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కనీసం రేషన్ డీలర్లకు కమిషన్ విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా చనిపోయిన డీలర్ల కుటుంబాలకు తక్షణమే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ప్రతి రేషన్ డీలర్లకు హెల్త్ కార్డుతో ఇవ్వాలని, లేని పక్షంలో సెప్టెంబర్ 5వ తారీఖు రాష్ట్ర ముట్టడి కార్యక్రమం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీలర్లు వేణు, వెల్దండి శ్రీనివాస్ తదితరులు మాకు 5 నెలల కమిషన్ వెంటనే 5 నెలల కమిషను. రాష్ట్ర రేషన్ డీలర్ల రాష్ట్ర కార్యదర్శిని మరియు వరంగల్ జిల్లా ప్రెసిడెంట్కు వరంగల్ మండల ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మేము ఏప్రిల్, మే 2 నెలలు మరియు జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు బియ్యం పంపిణీ భారతదేశంలో అగ్రగామిగా నిలబడేందుకు మేము అందరము డీలర్లము ఐక్యంగా కష్టపడి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడి జూన్ 30వ తారీఖు వరకు 3 నెలల బియ్యం పంపిణీ చేయడం జరిగినది. మన రాష్ట్రంలోనే 30వ తారీఖు వరకు 99% పంపిణీ జరిగినది. మేము మన గవర్నమెంటు అధికారికంగా భారతదేశంలో అగ్రగామిగా నిలబడేందుకు కృషి చేసినాము. కానీ మాకు ఈ రోజు వరకు స్టేట్ కమిషన్ 3 నెలలు, సెంట్రల్ కమిషన్ 5 నెలలు రాక మేము అప్పుల పాలై పిల్లల ఫీజులు కట్టుకోలేక, ఇల్లు కిరాయి కట్టుకోలేక, రూమ్ రెంటు మరియు వేమెన్ ఛార్జీ, కరెంటు బిల్లు, సెల్లు ఛార్జీ మరియు ఇప్పుడు సెప్టెంబరు బియ్యం దిగుమతి చేసుకునేందుకు కూడా అమాలి ఛార్జీ లేకుండా బాధపడతాను. కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకొని గవర్నమెంట్ త్వరగా సెంట్రల్ కమిషన్ 5 నెలలు మరియు స్టేట్ కమిషన్ 3 నెలలు వెంటనే విడుదల చేసి మాకు చెల్లించి మమ్మల్ని ఆదుకోగలరని మా యొక్క మనవి. మరియు గవర్నమెంటు అధికారికంగా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగా 5,000 గౌరవ వేతనము మరియు 300 కమిషన్ ఇవ్వాలని కోరుచు మా సమస్యలన్నీ తీర్చవాలని మీకు గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాము.